వెల్కమ్ టు పొలిటికోస్. అరకు కాఫీ గిరిజనులు మాత్రమే పండించే ఈ కాఫీ గురించి ప్రధాని తన మనసులో మాట కార్యక్రమంలో భాగంగా మన్ కీ బాత్లో చెప్పడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నార్మల్ కాఫీకి దీనికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాను నేను. అంటే వాళ్ళని ఎప్పుడైనా అడిగారా ఏంటి టేస్ట్ రావడానికి కారణం ఏంటని? అదే ట్రైబల్ వాళ్ళు హిల్ ఏరియాస్లో పండించి ఇక్కడ తీసుకొస్తారు అని చెప్పారు. సో సరే, ఎలా ఉంది కాఫీ? కాఫీ చాలా బాగుందండి. ఈవెన్ నేను కూడా వైజాగ్లో చాలా ప్లేసెస్లో తాగుతూ ఉంటాను, బట్ ఎందుకు ఇది కొంచెం స్పెషల్ అండ్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నది. కాఫీ కూడా చాలా బాగుంది. మామూలుగా నేచురల్గా రెగ్యులర్గా తాగే కాఫీకి అరకు కాఫీకి డిఫరెన్స్ మీకు అనిపించిందా? అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్, ఆ స్పెషల్ వన్ బాగుంది అంత. ఎలా ఉంది అరకు కాఫీ? బాగుంది, కాఫీ బాగుంది. మనం అరకు కాఫీ కావాలంటే అరకు వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడే దొరుకుతుంది, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. కాఫీలు అంటే కాఫీలోని మిక్స్డ్ ఫ్లేవర్స్ బాగున్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ వైజాగ్లోని మళ్ళీ సెపరేట్గా ఎక్కడ మనం మాట్లాడుకుంటే బీన్ బోర్డ్, అది కూడా బయట అంటే వేరే కంట్రీస్లో ఎలాగుంటుందో అలాగుంటుంది, కానీ మనకి స్టాండర్డ్ కాఫీ అరకులో ఏది దొరుకుతుందో ఇక్కడ టేస్ట్ కూడా అలాగే ఉంది సేమ్. అంత దూరం వెళ్ళక్కర్లే మనం కాఫీ పౌడర్ కావాలంటే కూడా. మేడం आपको कैसे लगा कॉफी? बहुत अच्छा है, हम लोग रेगुलर आते हैं यहाँ पर और सब कॉफ़ी से इसका टेस्ट अलग है, डिफरेंट टेस्ट है, तो हम लोग को बहुत पसंद है. हम लोग जो भी मेरे फैमिली में आता है सबको इधर लेके आते हैं पिलाने के लिए. दिस इज़ ओरिजिनल टेस्ट है इसमें कॉफ़ी का, आई लाइक टू मच. అరకు కాఫీ సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో కేవలం గిరిజనులు మాత్రమే పండించే ఈ అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో తన మనసులోని మాటను ఈ అరకు కాఫీ గురించి చెప్పడం పట్ల దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కాఫీ ప్రియులను ఎంతో అలరిస్తుంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.